శ్రావణ మాసం అనగానే ప్రతి ఇల్లు కూడా ఒక దేవాలయంగా మారుతుందని చెప్పొచ్చు. మరి ఇంకోవైపు చూసుకుంటే శ్రావణ మాసంలో శుక్రవారం రోజు అమ్మవారి అలంకరణ ఏ విధంగా ఉంటుందో కూడా చూడొచ్చు అని చెప్పొచ్చు. అయితే కేపీహెచ్పీలో ఉన్న ఈ శివాలయంలో అమ్మవారి రూపం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా చేతులైతే దండం పెట్టడంతో పాటు అమ్మవారి ఇక్కడ స్వయంభూ వెలిసింది అనేది కూడా ప్రత్యేకంగా చెప్పొచ్చు. అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరే విధంగా ఇక్కడ అమ్మవారు ప్రతి ఒక్కరికి కూడా దర్శనమిస్తుంది అనేది కూడా ప్రతీతి ఉందని చెప్పొచ్చు. అయితే ఈ శుక్రవారం రోజు అమ్మవారి అలంకరణ చూడొచ్చు. గాజులతో ఏ విధంగా అలంకరించారు అనే దాని గురించి ఇప్పుడు మనతో పాటు ఇక్కడ ప్రధాన అర్చకులు గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రావణ మాసం అనగానే శుక్రవారాల్లో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఏ విధంగా అమ్మవారికి పూజలు చేస్తారనేది మనకు తెలిసింది. అయితే ఈ రోజు శుక్రవారం రోజు అమ్మవారికి అలంకరణ ఈ విధంగా చేయడం జరిగింది. అయితే శ్రావణ మాస శుక్రవారాల ప్రాముఖ్యత గురించి ఒక కథ. శ్రావణ మాసం అనగా సౌభాగ్యానికి, చక్కటి పండుగ వాతావరణానికి నిదర్శనము. కార్తీక మాసము ఏ విధమైన ఫలాన్ని ఇస్తుందో అదే విధమైన ఫలాన్ని శ్రావణ మాసం కూడా ఇస్తుంది. ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలో శ్రావణ మాసానికి చాలా విశిష్టత ఉంది. సోమవారాలు, శుక్రవారాలు ప్రతి ఒక్కరు కూడా దేవాలయానికి వెళుచు వారి వారి ఇష్టదేవాలను కొలుచుకుంటుంటారు. అదే మా దేవాలయంలో శ్రావణ మాసం అనగా ఒక పండగ వాతావరణము, నెలంతా కూడా చక్కటి వాతావరణము, భక్తులతో కలకల్లాడుతూ మా దేవాలయము నిత్యము విరాజిల్లుతూ ఉంటుంది. ప్రత్యేకంగా శ్రావణ శుక్రవారాలు మా దేవాలయంలో ప్రతి వారము కూడా మొదటి వారము గాజులతో, రెండవ వారము ధనముతో, మూడవ వారము పుష్పాలతో, నాలుగవ వారము కూరగాయలతో అలంకరిస్తాం ప్రతి సంవత్సరం కూడా. ఈసారి రెండవ వారము గాజులతో అలంకరణ జరిగింది. ఎందుకనగా ఈసారి రెండవ వారం చేయటము ఇది కొద్దిగా విశిష్టంగా చేయాలని మా ఆలయ కమిటీ వారు, భక్తులు అందరూ కూడా అనుకున్నారు. ఈసారి గాజుల నామోయిద ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అమ్మవారికి కొన్ని వేల గాజులతో అలంకరించారు అనేది కూడా మేము విన్నాం. మొత్తం ఎన్ని గాజులండి, ఏంటి? ఈ సంవత్సరము అమ్మవారికి సుమారుగా 3000 డజన్లతో అమ్మవారికి అలంకరణ జరిగింది. నాతో పాటు మా భక్తులు కూడా, మా కమిటీ వారు కూడా సహాయ సహకారాలు అందించారు. ఇది రాత్రి 10 గంటలకు మొదలు పెడితే తెల్లవారుజామున 5 గంటలకు పూర్తయింది అలంకరణ కూడా చాలా బాగా వచ్చిందని భక్తులు కూడా వారి వారి సంతోషాన్ని తెలియజేశారు. దానివల్ల మాకు కూడా, మా కమిటీ వారికి కూడా చాలా ఆనందం వేసింది. ఇలాంటి అలంకారాలు మునుముందుగా చేయాలని మా చైర్మన్ గారు కూడా నిన్న చెప్పడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరము కూడా ఈ అలంకారాలతో పాటు ఉదయము 10:30 మహిళలచే అమ్మవారి సన్నిధిలో వారి సౌభాగ్యం కొరకు, లోక కళ్యాణార్థం కొరకు ఇక్కడ సామూహిక కుంకుమార్చన జరుగుతుంది. ఈ యొక్క సామూహిక కుంకుమార్చన కూడా మేము ఎటువంటి రుసుము కూడా తీసుకోము. లోక కళ్యాణార్థము మహిళల యొక్క సౌభాగ్యం గురించి మా ఆలయ కమిటీ వారే మొత్తము వారే ఆలయమే ధరించి వారి సౌభాగ్యం గురించి ప్రతి సంవత్సరం కూడా 5 శుక్రవారాలు వస్తే 5, 4 వస్తే 4 కూడా ఉచితంగా వారికి ఇక్కడ కుంకుమార్చన జరుగుతుంది. భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో సమయానికి వచ్చి చక్కగా అమ్మవారి సన్నిధిలో కుంకుమార్చన చేసుకొని చక్కగా అయ్యవారి ప్రసాదాలు స్వీకరించి తీసుకొని వెళ్తారు. అయితే గురుగారు, ఈ శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారికి చేసే ప్రత్యేక పూజల గురించి ఒకసారి చెప్పారు. అమ్మవారికి ఉదయం 4 గంటలకు అభిషేకం ఉంటుంది. మా దేవాలయంలో ఎక్కడా లేని విధంగా నిత్యము అభిషేకం ఉంటుంది అమ్మవారికి. శ్రావణ మాసంలో మాత్రము శ్రావణ శుక్రవారాల్లో ఉదయం 4 గంటలకు అభిషేకం మొదలవుతుంది. అభిషేకం అంతా పూర్తయిన తర్వాత చక్కగా అలంకరణ ఇస్తాం. ఆ అలంకరణ ఒక్కొక్క వారం ఒక్కొక్క విధంగా ఉంటుందని చెప్పాం కదా. ఆ విధంగా అలంకరణ జరిగినాక అమ్మవారికి ప్రథమ పూజ చేసి 10:30కు మహిళలచే సావిక కుంకుమార్చన చేసుకొని సాయంకాలం మరలా ప్రదోషకాలంలో పూజ చేసి రాత్రి 8 గంటలకు అమ్మవారికి దశవిధ ఆరతులతో ఈ యొక్క శుక్రవార కార్యక్రమాలు పూర్తవుతాయి. సో చూసారు కదా, శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారికి అలంకరణ ఏ విధంగా చేశారనేది కూడా చూస్తున్నాం. అయితే ఈ గాజులన్నీ కూడా శ్రావణ మాసం అయిపోయే కొద్ది రోజుల ముందు భక్తులు ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటారు. అలాగే ఈ గాజులు చూసుకోవచ్చు, దాదాపుగా 3000 డజన్లు అంటే మామూలు విషయం కాదని చెప్పొచ్చు. అమ్మవారు ఏ విధంగా భక్తులకి దర్శనం ఇస్తున్నారు, అలంకరణ మొత్తం చూస్తే అసలు 2 కళ్ళు చాలట్లేదని చెప్పొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నామని చెప్పొచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ వేణుతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.